భయం అనేది దేవర చిత్రానికి సంబంధించి ముఖ్యమైన కాన్సెప్ట్. ఇప్పుడు అదే భయం కొరటాల శివ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో బయటపడింది. వివరాల్లోకి వెళితే ఆచార్య సినిమా డిజాస్టర్కు కారణం కొరటాల శివగారే అనేది చర్విత చర్వణం. ఆయన డైరెక్షన్లో మాత్రమే కాదు, ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా ఆచార్య సినిమా స్క్రిప్ట్ను ఎవరి దగ్గర నుంచో కాపీ కూడా కొట్టారు. కొంత భాగం షూట్ చేసిన తర్వాత మళ్ళీ రీషూట్ చేసి సినిమాను ఒక కిచిడీలా తయారు చేశారు. అయితే ఆచార్య డిజాస్టర్ ఇంపాక్ట్ తమ సినిమా మీద పడకూడదు అనుకున్నారో ఏమిటో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ గారు కూడా ఇంటర్వ్యూస్లో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇండైరెక్ట్గా టార్గెట్ చేసినట్లుగా అనిపించింది. వర్క్ చేసే చోట పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అని ఎన్టీఆర్ వ్యాఖ్యానిస్తే, మన పని మనల్ని ప్రశాంతంగా చేసుకొనిస్తే అంతా బాగుంటుంది, అంతేగాని వేలు పెట్టి కెలక్కూడదు అన్నట్లుగా కొరటాల శివ గారు వ్యాఖ్యానించారు. అంటే సింపుల్గా వారి వ్యాఖ్యల తాత్పర్యం ఆచార్య డిజాస్టర్కు కారకుల చిరంజీవి గారే, కొరటాల శివ మాత్రం శుద్ధపోస కాబట్టి దేవరను ఆయన అద్భుతంగా తీశారు, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అన్నమాట. కానీ ఉపద్రవం మరొక రూపంలో, అంటే మెగా ఫ్యాన్స్ రూపంలో ముంచుకు వస్తుందని కొరటాల శివ ఊహించలేకపోయారు. చిరంజీవి గారిపై ఇంటెన్షనల్గా కానీ, అన్ఇంటెన్షనల్గా కానీ, డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ వ్యాఖ్యలు చేస్తే మెగా ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహం వస్తుందని, ఆ ఆగ్రహం యొక్క ఇంపాక్ట్ తమ సినిమా మీద పడుతుందని కొరటాల శివ ఆలస్యంగా గ్రహించారు. అందుకే కొరటాల శివ గారు డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేశారు. తాజాగా ఆయన న్యూస్ పేపర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ చిరంజీవి గారు తమ సినిమాను విష్ చేశారని, కొరటాల నువ్వు బౌన్స్ బ్యాక్ అవుతావు అని అన్నారని చెబుతూ ఆ వార్తను న్యూస్ పేపర్స్ బాక్స్ కట్టి ప్రచురించేలా చూసుకున్నారు. ఇదంతా కూడా ముందు నుంచి గమనిస్తూ వస్తున్న వారికి అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అనే మన పూర్వీకుల సామెత గుర్తుకు వస్తోంది. కోట్లాది మంది మెగా ఫ్యాన్స్తో పెట్టుకోవడానికి ఏ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ సాహసించరు. కొరటాల ఈ విషయానికి సంబంధించి అమాయకుడే అని చెప్పవచ్చు. ఏదేమైనా ఆయనకు తాత్పర్యం చివరిలోనైనా బోధపడ్డందుకు సంతోషం.